అమ్మయ్య అమ్మలేదు. వెళ్ళిపోవచ్చు. బృందా, ఏంటే వానాకాలంలో వానపాములాగా మెల్లగా జారుకుంటున్నావు? బయటకమ్మా. అది చూస్తే తెలుస్తుంది. ఎక్కడికి అని అడుగుతున్నా. ఇక్కడికే అమ్మా. ఇక్కడికంటే ఎక్కడికి? ఎక్కడికో అక్కడికమ్మా. ఎక్స్ట్రాలు చేయకుండా ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. ఈరోజు చిల్డ్రన్స్ డే కదమ్మా. నేను నా ఫ్రెండ్ కలిసి అనాథాశ్రమంలో అనాథ పిల్లలకి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నామమ్మా. అందుకే వెళ్తున్నా. మేకప్ వేయకపోతే నువ్వే ఒక అనాథ పిల్లలా ఉంటావు. నువ్వు అనాథ పిల్లలకు ఫుడ్ డొనేషన్. ఎక్కడా సింక్ అవ్వట్లేదే. ఎక్కడో కొడుతుంది సీనా. ఎందుకు మమ్మీ నన్ను నమ్మడానికి నీకు అంత ప్రాబ్లం? నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా బృందా? అవును చెప్పమ్మా. సరే చెప్తా విను. లాస్ట్ సండే కాలేజ్ అని చెప్పి వెళ్ళావు. సరే స్పెషల్ క్లాస్ కదా అని నమ్మాను. కట్ చేస్తే ప్రసాద్ ఐమాక్స్ బయట ఫ్యామిలీ స్టార్ రివ్యూలో కనపడ్డావు. నమ్మకం పాయే. నెక్స్ట్ టైం ఫ్రెండ్కు బాలేదు మమ్మీ, హాస్పిటల్కి వెళ్ళి చూడాలి అన్నావు. నమ్మి పంపించాను. కట్ చేస్తే పబ్బులో పుష్ప పుష్ప సాంగ్కి డాన్స్ వేస్తూ స్నాప్లో కనపడ్డావు. మళ్ళీ నమ్మకం పాయే. ఇట్ ఎవ్రీ టైమ్ యు ఆర్ చీటింగ్ మీ. హౌ కెన్ ఐ బిలీవ్ యూ? ఈసారి నిజంగానే నిజం చెప్తున్నా అమ్మా. సరే పద, నేను కూడా స్టాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అమ్మా. ఏంటి? అదే అమ్మా, మదర్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ యంగ్ పీపుల్. కొట్టానంటే మూతి పగులుద్ది. మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. ఏంటమ్మా నువ్వు? కట్టు బానిస కట్టప్పు కూడా కాస్త ఫ్రీడమ్ ఉంటుంది, కానీ నాకు అది కూడా లేదే. జైల్లో ఖైదీలో 24 hours ఇంట్లోనే ఉండాలి. కనీసం బయటకు కూడా పంపియవా? నీకంతగా బయటికెళ్ళి తిరగాలనుకుంటే పెళ్ళయ్యాక మీ ఆయనతో కలిసి వెళ్ళు. ఇప్పుడైతే మూసుకొని లోపలికెళ్ళు. వెళ్తా. పెళ్ళయ్యాక బయటకేంటి, బ్యాంక్ కూడా వెళ్తా. ఏవండి చెప్పు. బయటకెళ్దామా? బయటికా? ఎక్కడికి? ఊరికే అలా. ఏ ఊరికి? మీ ఊరికా మా ఊరికా? అది కాదండి, కొత్త సినిమా రిలీజ్ అయిందంట, వెళ్ళి చూద్దామా? 10 రోజులు ఆగు, ఓటీటీలో వస్తుంది, కలిసి చూద్దాం. పోనీ షాపింగ్ కైనా వెళ్దామా? నీకు నచ్చినవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో. పోనీ సరదాగా లంచ్కి వెళ్దామా? స్విగ్గీయో జొమాటోనో ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టుకో. అంతేగాని నన్ను బయటకు తీసుకెళ్లరు. అది కాదురా. బయట ఎండలు చూసినావు ఎలా ఉన్నాయో? అయినా నాకు హెక్టిక్ వర్క్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు. దుబాయ్ నుంచి థ్యాంక్సే. అమ్మా, ఇదేమో టిష్యూ పేపర్ అనుకున్నావా? అలా తుడుచుకున్నావేంటి? ఏం కాదా? కాదు, ఇది నా అపాయింట్మెంట్ లెటర్. నాకు జాబ్ వచ్చింది. ఎక్కడా? కాల్ సెంటర్లోనా? కాదు, ఐటీ కంపెనీలో. నీకు జాబ్ ఇచ్చిన తలకు మాసిన ఎదవేవడే? అమ్మా, అందరు నీలా ఉండరు. కొందరు టాలెంట్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు నీకెలా ఇచ్చాడే జాబు? అమ్మా, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీ గురించి ఆలోచించడమే ఎక్కువ నా ఫీలింగ్, మళ్ళీ అందులో తక్కువ అంచనా వేయడం. జాబ్ లేదేం లేదు, మూసుకొని ఇంట్లో కూర్చో. అమ్మా, నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను, అంతే. చూడు వృందా, డాడీ నీకు సంబంధాలు చూస్తున్నాడు. ఇంకా నీకు జాబ్ చెయ్యాలి అనుకుంటే రేపు పెళ్ళయ్యాక మీ ఆయన్ని అడిగి చేసుకో. ఇలా అర్హత ఉన్న వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టడం వల్లే ఇండియా ఇంకా డెవలప్ అవ్వట్లేదు. అర్హత? ఏబిసిడీలు మొత్తం ఎన్నే? 4 అమ్మా. ప్లీజే, ఇంకెప్పుడు అర్హత గురించి మాట్లాడుకో. దాని అర్హతే పోతుంది. ఏవండి, చెప్పు. నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఏ జాబ్? వాలంటీర్ జాబా? వాలంటీర్ జాబ్ వాచ్మ్యాన్ జాబ్ కాదు, సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడిప్పుడే ఐటీ డెవలప్ అవుతుంది, ఈ టైంలో నువ్వు జాబ్ చేయడం అంత అవసరమా? అదేంటండి అంత మాట అన్నారు? అది కాదే, సాఫ్ట్వేర్ జాబ్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు కష్టంగా ఉందని కష్టాన్ని వదిలేస్తే ఇంకా కష్టంగా మారుతుంది. మొదటికి కష్టం వస్తుంది. ఏదో అన్నావు, మళ్ళీ చెప్పు. అది కష్టం. ఒక్క నిమిషం. ఏంటండి వెతుకుతున్నారు? ఇంతకు బాత్రూంలో కాల్జాయి పడ్డావేమో అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చూడ్డానికి అలా లేదే. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు.
అబ్బా ఏంటే నీ గోలా? నేను డిగ్రీ కష్టపడి పాస్ అయ్యానండి. ఎన్ని సంవత్సరాల్లో? జస్ట్ 5 years. అబ్బో చాలా ఫాస్ట్ గానే కంప్లీట్ మామూలుగా ఉండదు చేసావే. మరి. ఇంతకీ ఏ గ్రూపు? ఎంపీసీయో బైపీసీయో. అది ఇంటర్లో ఉంటుందే జఫ్ఫా మొకందానా. ఈ బ్రెయిన్ వేసుకుని ఐటీ డిపార్ట్మెంట్లోకి వద్దాం అనుకున్నావా? ఐటీ లేదేం లేదు కానీ వెళ్ళి పెట్టుబా. అబ్బా అది కాదండి. అలా వర్క్ కాక నేను ఏడుస్తుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తావా? కోర్తే మళ్ళా ముందు హోమ్లో ఉన్న వర్క్ చేయపో. ఎదవ సోది ముఖం. ఛీ! అమ్మా ఉమ్, నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. ఆ, నేను టాటూ వేయించుకుందాం అనుకుంటున్నా అమ్మా. ఏంటది? టాటూ అమ్మ, టాటూ. అదే పచ్చబొట్టు. దేనికే? దేనికంటావేంటమ్మా? ఫ్యాషన్ స్టైలు. అవునా? ఇంతకీ ఎవరి పేరు ఎంచుకుందాం అనుకుంటున్నావు? నాన్న పేరా? కాదమ్మా. అయితే నా పేరా? చిచి అస్సలు కాదమ్మా. ఉమ్, ఆ, మ్, పోనీ ఏదైనా దేవుని పేరే ఎంచుకుంటున్నావా? అయ్యో కాదమ్మా. మరి ఎవరి పేరు ఎంచుకుంటున్నావే? జిమిన్. ఆ, ఆడేవిడే? కేపాప్ సింగర్ అమ్మా. ముద్దుగా తెల్లగా భలే క్యూట్గా ఉంటాడు. వాడిని ఎప్పుడైనా కలిసావానే? లేదమ్మా. పోనీ ఎప్పుడైనా చూసావా? అయ్యో లేదమ్మా. షోస్ లో కే డ్రామాస్ చూడడం తప్ప బయట పెద్దగా పరిచయం లేదు. సర్లే కాని ఎక్కడ ఎంచుకుందాం అనుకుంటున్నావు టాటూ? ఇక్కడమ్మా. హ్మ్. అబ్బా అమ్మా ఏంటమ్మా వాత పెట్టావు? లేకపోతే టాటూ కావాలంట టాటూ. అది కూడా కనీ పెంచిన అమ్మా నాన్న పేరు కాకుండా కనిపించిన వాడెవడో పేరు ఎంచుకుంటుందంట. బా టాటూ వేసుకుంటే తప్పేంటమ్మా? తప్పేం కాదే, కానీ ఇప్పుడు కాదంటున్నా. రేపు పెళ్ళయ్యాక మీ ఆయనకి ఇష్టమైతే అప్పుడు ఎంచుకో. ఏంటి దీనికి కూడా వాడు పర్మిషన్ తీసుకోవాలా? నోరు మూసుకొనుండు, 2 దోశలేస్తా, కూర్చొని తిను. మూసుకొని ఎలా అమ్మా తినేది? ఇంకోటి కావాలా? ఆహా ఇట్స్ ఎనఫ్. హ్మ్. ఏమండి ఇది చూడండి. ఏంటే ఈ ముగ్గిలా ఉంది? ఆహా, ఇది ముగ్గు కాదండి టాటూ. టాటూనా ఇలా ఉందేంటి? ప్రెసెంట్ ఇది ట్రెండింగ్ లో ఉందండి. మీరు ఓకే అంటే నేను వేయించుకుంటా. ఏంటి ఇదా? హా ఏం లేదండి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఆ కోర్టు ముఖం పచ్చడైపోద్ది. అదేమన్నా టాటూ అనుకుంటున్నావా, నేషనల్ హైవే అనుకుంటున్నావా? అలా కాదండి. టాటూ లేదేం లేదు, వెళ్ళి పని చేసుకోపా. టాటూ కావాలంట టాటూ. పోనీ వేరే టాటూ ఎంచుకోనా? వేరే హా, ల్యాప్టాప్ తీసుకొని కొట్టు. ఏమే అర్జెంటుగా కాల్ చేసి రమ్మన్నావు, ఏమైనా ప్రాబ్లమా? ఇంతకీ అల్లుడు గారు ఎక్కడే? ఏంటే ఏం మాట్లాడావు? అమ్మా నేను డివోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. డైవర్సా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అల్లుడు గారు ఎక్కడా? అల్లుడు, అల్లుడు! కళ్ళు ఎదురుగా కన్న కూతురుని పెట్టుకొని అల్లుడు అల్లుడు అంటావేంటి? ఏమైంది నాన్న? నా వల్ల కావట్లేదమ్మా అతనితో. మంచోడు మంచోడు అని ఇచ్చి పెళ్లి చేశారు, కనీసం నన్ను పట్టించుకోవట్లేదు. అరే ఇంట్లో ఒక పెళ్ళాం ఉంది, దాంతో టైం స్పెండ్ చేద్దాం, సరదాగా బయటకు తీసుకెళ్దామని లేదమ్మా తనకి. ఎప్పుడు చూడు వర్క్ 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 అని ల్యాప్టాప్ ముందర వేసుకొని కూర్చుంటాడు. అరే సినిమాకి వెళ్దామంటే ఓటీటీలో చూసుకో అంటాడు. షాపింగ్కి వెళ్దామంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో అంటాడు. కనీసం సరదాగా లంచ్ ఆర్ డిన్నర్ చేద్దామంటే కూడా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, కలిసి తిందామంటాడు. చాలమ్మా ఇంక నా వల్ల కావట్లేదు. అరే జాబ్ చేస్తా అంటే వద్దంటాడేంటి? అసలు ఇంట్లో ఉన్న ఫీలింగే రావట్లేదు. ఒక జైలు నుండి ఇంకో జైలుకి ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఇవేనా నీ రీజన్స్ డైవర్స్ తీసుకోవడానికి? ఇవి చాలవా? ఒసే పిచ్చిదానా, ఇన్ని రోజులు కాపురంలో మీ ఆయన్ని అర్థం చేసుకుంది ఇదేనా నువ్వు? నీకో విషయం చెప్పనా? పెళ్లికి ముందు మీ అత్తగారు అంటే మీ ఆయనకు అమ్మ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అప్పటికప్పుడు 10 lakhs అప్పు తెచ్చి మరీ ఆపరేషన్ చేయించాడు తెలుసా? మాకీ విషయం పెళ్లికి ముందే చెప్పాడు. తనకొచ్చిన శాలరీతో ఈఎంఐలు కట్టుకుంటూ లోన్ మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. కానీ అలా చేస్తే నువ్వెక్కడ ఇబ్బంది పడతావోనని నీకోసం, కేవలం నీకోసం తను ఓవర్ టైం చేస్తున్నాడే. ఈ టైంలో వర్క్ చేస్తున్నాడేంటి? అమ్మను బాగా చూసుకున్నవాడేనే పెళ్ళాన్ని కూడా బాగా చూసుకుంటాడు. అల్లుడు ఎంత మంచివాడంటే పెళ్లికి ముందు 10 లక్షలు అప్పున్నా పైసా కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడే. బంగారమే మీ ఆయన. ఇంక జాబ్ విషయానికొస్తే నిన్ను జాబ్ ఎందుకు చేయొద్దన్నాడో తెలుసా? మిడిల్ క్లాస్ అమ్మాయిలు చాలా కష్టపడి పెరుగుతారు అత్తయ్య. అందులోనూ వృంద. మీరు మామయ్య వర్క్కి వెళ్ళినప్పుడు ఇంట్లో పనులన్నీ తనే చేసేది. ఆ తర్వాతే కాలేజ్కి వెళ్ళేది.
పెళ్ళికి ముందు తనే వర్క్ చేసి పెళ్ళైన తర్వాత తనే జాబ్ చేస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అత్తయ్య? అందుకే వద్దాను. చూడు వృందా, పెళ్లికి ముందు అబ్బాయిలు అల్లరిచిల్లరుగా ఉంటారేమో కానీ వన్స్ పెళ్ళయ్యాక బాధ్యతలన్నీ వాళ్ళ భుజాన్ని వేసుకుంటారు. వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే వాళ్ళని అర్థం చేసుకొని బాగా చూసుకోవటమే. అంతకు మించి మనం ఏం చేయలేమమ్మా. అమ్మ వృందా, ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. లోపలికెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి నెమ్మదిగా ఆలోచించు. సరే అమ్మా, టైం అయింది, నేను వెళ్ళొస్తాను. డాడీ ఎదురు చూస్తూ ఉంటారు. జాగ్రత్త. ఏయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?